అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ స్వీట్ ఆమ్లా క్యాండీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పంచదార లేకుండా, బెల్లం లేకుండా. చాలా ఈజీ పద్ధతి. ఇక్కడ వీడియో క్లిప్లో ఆమ్లా క్యాండీ ముక్కలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. 100% మార్కెట్ స్టైల్లోనే మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. ఎగ్జాక్ట్గా నేను చేసిన ఆమ్లా క్యాండీస్ లానే మీరు కూడా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఆమ్లా క్యాండీస్ ఇంట్లో ట్రై చేసి కూడా ఒకవేళ అవి తినలేకపోతే ఈ పద్ధతిలో చేసి చూడండి, పక్కగా మీకు నచ్చుతాయి. రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg దాకా ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీ చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే కనుక క్వాంటిటీస్ అన్నీ కూడా డబుల్ చేసుకోండి, సరిపోతుంది. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా చక్కగా తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి వేసుకుని ఒక నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఉసిరికాయల్ని తీసి చూస్తే ఇలా గట్టిగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అండ్ వీటి కలర్ కూడా డార్క్ షేడ్ నుంచి లైట్ షేడ్లోకి టర్న్ అవుతుంది. ఈ ఉసిరికాయలు ఫ్రీజింగ్ కండిషన్లో ఉన్నప్పుడే నైఫ్ తీసుకుని చాకుతో ఈ విధంగా పైన కొంచెం రబ్ చేసినట్టుగా గీరేసేయండి. బాగా చల్లగా అనిపిస్తే చేతికి గ్లౌజెస్ వేసుకుని గీరేసేయచ్చు. ఇలా ఉసిరికాయ పైన ఉండే లేయర్ని లైట్గా తీసేయటం వల్ల మనం చేసే ఆమ్లా క్యాండీస్ సంవత్సరం అంతా కూడా ఒకే రంగుతో ఉంటాయి, అస్సలు నల్లబడవన్నమాట. ఇలా అన్ని ఉసిరికాయలకి పైన ఉండే తొక్కు కొంచెం చెక్కేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి నీళ్లు వేసుకోండి. లీటర్ దాకా నీళ్లు వేసుకుని మూత పెట్టి మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం స్క్రేప్ చేసుకున్న ఉసిరికాయల్ని వేసేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈలోపు 1/2 kg ఉసిరికాయలకి 300 నుంచి 350 గ్రాముల దాకా పటికి బెల్లాన్ని తీసుకోండి. పటికి బెల్లాన్ని మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా ఇలా పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి, లేదా రోట్లో వేసి దంచండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలే ఉండాలండి. మరీ మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేయకూడదు. ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే ఉసిరికాయలో ఉండే నీరు ఇది కరగటానికి హెల్ప్ చేసి పాకం అనేది చిక్కగా వస్తుందన్నమాట. ఉసిరి ముక్కలు బాగా పీల్చుకుంటాయి. సిరప్ ఎక్కువ వేస్ట్ కాదు, అలాగే ఉసిరి ముక్కలు చప్పగా ఉండవు, స్వీట్గా ఉంటాయి అన్నమాట. జనరల్గా మనం పంచదారతో చేసినప్పుడు ఉసిరికాయ ముక్కలు పంచదార పాకాన్ని సరిగ్గా పీల్చుకోక పంచదార పాకం ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఉసిరికాయ ముక్కల్లో వగరుతనం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే పంచదార అనేది చాలా ఫైన్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా పటిక బెల్లాన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఉసిరికాయలు చూద్దాము. ఇలా ఉసిరికాయలు అనేవి పైకి తేలాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. నీళ్ళల్లో ఉండే ఉసిరికాయలు మొత్తం అన్నీ కూడా తీసేసేయండి. బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఉసిరికాయల్ని ఉడికించిన నీళ్ళని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ముక్కల కింద చేసేసేయండి. ఈ ఉసిరికాయల్లో ఉండే సీడ్స్ మొత్తం తీసేసి ఇలా ముక్కల కింద చేసేసుకున్న తర్వాత వీలైతే వీటన్నిటిని కూడా ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ పాటు ఆరపెట్టేసేయండి. చెమ్మ ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా కూడా పోతుంది. ఆ తర్వాత ఈ ఉసిరి ముక్కల్ని పటిక బెల్లం వేసుకున్న బౌల్లోకి వేసేసేయాలి. వేసేసి పైనుంచి కింద వరకు అంతా కుదిపేసేయండి. బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండేసేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 రోజుల పాటు ఈ ముక్కల్ని పటిక బెల్లంలో ఊరనివ్వాలి. రోజు ఉదయం సాయంత్రం ఒకసారి మూత తీసి ఇలా స్పూన్తో మిక్స్ చేసి మూత పెడుతూ ఉండండి. 2 రోజులకి పటిక బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ఇలా ఉసిరి ముక్కలతో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవడం కోసం నేను బటర్ పేపర్ తీసుకుని దానిపైన ఈవెన్గా ఇలా ముక్కలన్నిటినీ కూడా పరిచేసి ఎండలో పెడుతున్నానండి. మీరు కవర్ మీద అయినా లేదా ప్లేట్లో అయినా ఇలా ఈవెన్గా పరిచేసి ఎండలో పెట్టుకోవచ్చు. ఉసిరి ముక్కలన్నిటినీ కూడా పక్కకి తీసేసిన తర్వాత ఇదిగోండి, ఈ షుగర్ సిరప్ మాత్రమే మిగిలిందనమాట. ఈ సిరప్తో మనం ఆమ్లా షర్బత్ చేసుకోవచ్చండి. 2 గ్లాసుల దాకా ఆమ్లా షర్బత్ అయితే వస్తుంది. సర్వింగ్ గ్లాస్ తీసుకుని మనకి స్వీట్ ఎంతైతే అవసరమో అంత ఆమ్లా సిరప్ని వేసుకోండి. అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసేసి కూలింగ్ వాటర్ వేసేసి కలిపేసి తాగేసేయచ్చు. ఇందులో మీరు కొంచెం సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ పుదీనా ఆకులు వేసుకున్నా కూడా షర్బత్ బాగుంటుంది. సో ఉసిరి ముక్కలన్నిటినీ కూడా ఎండలో పెట్టుకోండి. బాగా ఎండగా ఉన్నప్పుడు 2 రోజులు ఎండలో పెడితే సరిపోతుంది, లేదంటే 3 రోజులు, మాక్సిమం 3 డేస్లో ఆమ్లా క్యాండీ తయారైపోతుంది. కావాల్సిన టెక్స్చర్లో వచ్చేస్తుంది అనమాట. మరి ఇరగా ఎండబెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ ఆమ్లా క్యాండీని. అయితే ప్రతిరోజు ఎండలో పెట్టి తీసిన తర్వాత ఒకసారి కలపండి. పాకం పట్టి స్టిక్ అయిపోయి ఉంటాయి కదా, ఒకసారి కదిపి మళ్ళీ తిరిగి ఎండలో పెట్టుకోండి. ఇలా 2 to 3 days పాటు ఎండ పెడితే సరిపోతుంది అనమాట.
3 రోజులకి నాకైతే ఇలా ఎండిపోయాయి. ఇది సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఎండబెట్టినా కూడా బాగా గట్టిగా అయిపోతాయి. తినడానికి వీలుగా ఉండదన్నమాట. సో ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఫైన్గా పౌడర్ చేసుకున్న పటికి బెల్లం పొడిని వేసేసి ఇలా బాగా మిక్స్ చేయండి. ఈ ఆమ్లా క్యాండీస్ మీద షుగర్ కోటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆమ్లా క్యాండీస్ అన్నిటినీ కూడా స్ట్రైనర్లోకి వేసేసి కాస్త దులిపేస్తే ఎక్స్ట్రా ఉండే పటికి బెల్లం పొడి అంతా కూడా రాలిపోతుంది. వీటన్నిటిని కూడా చక్కగా ఎయిర్టైట్ జార్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు తినేసేయచ్చు. అలా బయట వదిలేసినా కూడా 6 నెలల పాటు అస్సలు పాడవవు, రంగు మారవు. అంతేనండి. ఈ సింపుల్ టిప్స్తో చేస్తే మార్కెట్ స్టైల్లో పర్ఫెక్ట్ స్వీట్తో ఆమ్లా క్యాండీస్ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఆమ్లా క్యాండీస్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.